తరహాలో మత్తెక్కించే 25 లక్షల రూపాయలు విలువ చేసే హ్యాష్ ఆయిల్ను కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహబూబ్ నగర్లో పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి మల్కాజ్గిరి జిల్లా నుంచి రాయచూర్కు బైక్పై వెళ్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులైన నెరికెంటేం రాయ్ అదేవిధంగా ధర్మేంద్ర రాయ్లను మహబూబ్ నగర్ శివారులో ఆగి అనుమానాస్పదంగా కనిపించారు. ఇక దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒరిస్సా నుంచి 25 లక్షల రూపాయల విలువ గల 5 కిలోల హ్యాష్ ఆయిల్ను కూడా కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు హ్యాష్ ఆయిల్ స్వాధీనాన్ని చేసుకున్నారు. ఇక అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్టీఎన్సీ టీం డీఎస్పీ తులా శ్రీనివాసరావు తెలిపారు. భూత్పూర్ రోడ్డులో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తూ కనిపించిండ్రు. అది మోటార్ సైకిల్ ఒడిస్సా రిజిస్ట్రేషన్ తోటి ఉన్నది. తర్వాత వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే దాంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఒరిస్సా మల్కాన్గిరి స్టేట్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అక్కడ నుంచి హ్యాష్ ఆయిల్ సుమారు 5 కిలోలు హ్యాష్ ఆయిల్ని వాళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని ఒక బ్యాగ్లో వేసుకొని చెప్పి తీసుకొని రావడం జరుగుతున్నది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల యువతకు కావచ్చు, తర్వాత ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా దీనిలో ఒకతను నరట్టం రాయ్ అని చెప్పేసి 23 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ నరట్టం రాయ్ గతంలో కూడా భద్రాచలంలో గత సంవత్సరము గంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అక్కడ కేసు నమోదు చేస్తే అప్పుడు కొంతకాలం జైల్లో ఉన్నాడు. 8 నెలల కిందట జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అదే వృత్తిని కొనసాగిస్తూ గంజాయి అక్రమ రవాణా, తర్వాత హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్నాడు. తర్వాత ఇంకొక అతను ధర్మేంద్ర రాయ్ అని చెప్పి అతని చిన్నాన్న కొడుకు అవుతాడు. అతను కూడా ఇతనికి సహకరిస్తూ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇక్కడ కేసు నమోదు చేసి పరిశీలన చేస్తున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ పట్టుకున్న హ్యాష్ ఆయిల్ విలువ దాదాపు 25 లక్షలు ఉంటుంది. ఒక హ్యాష్ ఆయిల్